అత్యధికంగా మహిళలు నైపుణ్య శిక్షణ పొందుతున్నది మన మహబూబ్ నగర్లోనే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లోని వీరన్నపేట సిరాజుద్దీన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో 38.20 లక్షల రూపాయల మూడా నిధులతో నూతనంగా నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణపు పనులకు గౌరవ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నగరంలో ఈరోజు సుమారు ₹1 కోటి మూడా నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు నైపుణ్య శిక్షణనిప్పించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా తోడ్పాటు అందించే ప్రయత్నాన్ని మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నగరంలోని బీకే రెడ్డి కాలనీలో ఇప్పటికే 1000 మంది మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించామని తెలిపారు. తెలంగాణలోని మహిళలందరికీ ప్రభుత్వం అండగా ఉంటూ ఆదుకుంటుందని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నామన్నారు. మహబూబ్ నగర్లో ఉన్న 30,000 మంది మహిళా సంఘాల సభ్యులతో కలిసి మయూరి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా మీరు తయారు చేసే అన్ని రకాల వస్తువులను మయూరి సొసైటీ ఆధ్వర్యంలో విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. ఈ నైపుణ్య శిక్షణ కేంద్రం పూర్తి కాగానే వీరన్నపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని వార్డుల్లోని మహిళలు ఈ శిక్షణ సెంటర్లో తప్పక శిక్షణ పొందాలని, అందుకు సంబంధించిన శిక్షణ రుసుమును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మా వీరన్నపేట అక్క చెల్లెళ్ళు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు ఇక్కడ బీకే రెడ్డి కాలనీలో ఒక ట్రైనింగ్ సెంటర్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన ట్రైనర్స్ అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మీతో మాట్లాడినరా? ఏమని మాట్లాడినరు? ఏమేమి ట్రైనింగ్ ఇచ్చినాము, ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిండ్రు. అక్కడికి దాదాపుగా ఇప్పుడు 1000 మంది ట్రైన్ అయ్యిండ్రు మహిళలే. అంటే డిగ్రీ ఇంటర్ చదివే మహిళల నుంచి పిల్లలు పెద్దగా అయిపోయి ఇంట్లో మేము ఉట్టిగానే కూర్చున్నాం, మేము కూడా ఏదో అన్న నేర్చుకుంటాం అనే వరకు, అంటే చంటి పాపలను తీసుకొని వచ్చిండ్రు. పెళ్ళైన పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు మహిళలు. మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము ఏదో ఒకటి నేర్చుకోవాలని అక్కడ ఆ ట్రైనింగ్ సెంటర్లో 1000 మందికి ఇప్పటిదాకా ట్రైనింగ్ అయింది. 3 బ్యాచ్లు అయిపోయినాయి. చాలా మంది ఏమన్నారంటే మేము పాతపాలమూరు నుంచి వస్తాం, వీరన్నపేట నుంచి ఇంత దూరం రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు నేర్చుకోవాలంది అని చెప్పి చాలా మంది చెప్పారు. ఓ రోజు నేను ఇక్కడికి వచ్చిన చూడ్డానికి కమ్యూనిటీ హాల్, కొంతమంది మా అక్కలు చెల్లెళ్ళు అడిగిండ్రు, మాకు అంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది అంటే, మరి మేము ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెడితే మీరు అందరు ట్రైనింగ్ తీసుకుంటారా అంటే తీసుకుంటాం సార్ అని చెప్పి. అందుకే మా ముడా చైర్మన్ గారి అడిగి వారి ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఈరోజు మన దగ్గరనే ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టుకుంటున్నాం. ఆ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చిన. మీరందరూ కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మీకు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక అవకాశం. సెట్విన్ సంస్థతోటి మేము టైఅప్ అయ్యి వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తాం. తెలంగాణ గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్ ఇస్తుంది మీరు ట్రైనింగ్ తీసుకున్నారు అని. దాంతో మీరు సొంతంగా నిలబడవచ్చు, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మీ షాప్ పెట్టుకోవచ్చు, లేదు ఏదైనా కంపెనీలలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. కాబట్టి మీ అభిరుచులను బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒకటి కంప్యూటర్ ట్రైనింగ్, ఒకటి సీవింగ్ మిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు, ఒకటి బ్యూటీషియన్ కోర్సు, ఇంకొకటి మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, జర్దోసి, ఇవన్నీ. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకేదైనా ఉంటే వాటిని కూడా పెడతాం. మనకు మంచి స్థలం ఉంది, ఇక్కడ మంచి బిల్డింగ్ కట్టుకుందాం, మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకుందాం. మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకోండి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ మొత్తం 4-5 వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. రైల్వే గేట్ యువతల టీడీ గుట్ట నుంచి ఈ ప్రాంతం శివాలయం దాకా అందరూ కూడా మీరు 1 by 1 ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరే కాదు, మీ పిల్లలు ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీ ఫీజు కూడా నేనే కడతా. ఆ సర్టిఫికేట్ కోసము, మెటీరియల్ కోసము 2,000-3,000 రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఆ భారం కూడా మీ మీద ఏమయ్యా, నేనే అది ఇక కిందో మీందో పడి ఆ ఫీజు కూడా నేనే కడతా. ట్రైనర్కు జీతాలు కూడా నేనే ఇస్తా, మీ కంప్యూటర్లు అవన్నీ నేనే పెట్టిస్తా. మీరు కేవలం వచ్చి ట్రైనింగ్ తీసుకొని పోవాలి. ఇదే నేను కోరుకుంటా ఉన్నా. తీసుకుంటారు కదా?
మహబూబ్ నగర్ లో వీరన్నపేటలో ప్రతి మహిళ ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ కావాలి. మా మహిళా సంఘాల గ్రూపులలో ఉన్న మహిళలకు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు మీ సంఘ సభ్యులను ఎంకరేజ్ చేయండి. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ట్రైనింగ్ వచ్చి తీసుకోమనండి. మొదటి బ్యాచ్ కాకుంటే రెండో బ్యాచ్ కాకుంటే మూడో బ్యాచ్, ఇది నడుస్తూనే ఉంటది, ఆగదు. ఇది మొత్తం తెలంగాణలో ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనింగ్ సెంటర్ ఏది అంటే మన మహబూబ్ నగర్ లో మనం నడుపుతున్న ట్రైనింగ్ సెంటర్. బికేరెడ్డి కాలనీలో ఉన్న ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు 1000 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చింది. ఇక్కడ కూడా అట్టనే మళ్ళా 1000 మందికి ట్రైనింగ్ చేయడానికే ఈ సెంటర్ మనం కట్టుకుంటా ఉన్నాం. ఇదివరకు మా కొత్వాల్ గారు చెప్పినట్టు మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుంది. మీకు ఫ్రీ బస్ ఇచ్చిన సంగతి మీకు తెలుసు, ఫ్రీ కరెంట్ ఇచ్చిన సంగతి మీకు తెలుసు, కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, అది కూడా మీకు తెలుసు. దానికి అదనంగా రేపు మీకు పావులా వడ్డీ కూడా మీ సంఘాలకు ఇస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఇంతకంటే ఒక పెద్ద పని మేము చేయబోతా ఉన్నాం. ఏంది అంటే మహబూబ్ నగర్ లో ఉన్న 30,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న మహిళలందరితోటి కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, మయూరి కోఆపరేటివ్ సొసైటీ. దాంట్లో మీరు తయారు చేస్తున్న వస్తువులు, కొందరు పచ్చళ్ళు చేస్తారు, కొందరు కారా చేసుకుంటారు, కొందరు స్వీట్లు తయారు చేస్తారు, కొందరు డ్రెస్సెస్ కుడతారు. మీ ట్రైనింగ్ తీసుకొని మీరు ఏదైతే వస్తువులను తయారు చేసుకుంటారో దానికి మార్కెటింగ్ చేయడం కోసం ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా అందులో సభ్యులుగా చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని మేము అనుకుంటా ఉన్నాం. మొత్తం తెలంగాణలో మహబూబ్ నగర్ నెంబర్ 1 ఉండాలి, మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి. పిల్లల చదువులో కావచ్చు, మహిళల ఉపాధిలో కావచ్చు, లేకుంటే అభివృద్ధిలో డెవలప్మెంట్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మన మహబూబ్ నగర్ నెంబర్ 1, अपना महबूब नगर अव्वल नंबर में रहना है. इसीलिए ये सब काम हमने हमारे दोस्तों के साथ जो कांग्रेस पार्टी में जो लीडर हैं वो लोगों के कोऑपरेशन से हम ये काम कर रहे हैं. आप लोग का मदद है चाहिए, आप लोग का आशीर्वाद भी चाहिए. कांग्रेस पार्टी जो है आपके तरक्की के लिए काम कर रहा है, काम करते रहेगा और आगे भी बहुत कुछ करेगा. हमारा गवर्नमेंट आने के बाद बहुत सारी सुविधा हमने खासकर हमारे महिला, हमारे लेडीज को दिए हैं. ये काम जारी रहेगा और 10 साल में डबल बेडरूम बोल के हमारे को ख्वाब दिखाया, मगर कितने लोगों को दिया? बहुत गिने चुने लोगों को डबल बेडरूम मिला. ये डबल बेडरूम दे ही नहीं सकता सरकार, तो साबित हो गया 10 साल में. इसीलिए हमने वो डबल बेडरूम स्कीम को खारिज करके नया स्कीम लाया, उसका नाम है इंदिराम्मा इंड्लू. आज तक 3,500 घर अभी महबूब नगर कॉन्स्टिट्यूंसी में सैंक्शन किए और अगले साल और 3,500 घर सैंक्शन करने वाले हैं. मैं आपको गुजारिश करता हूँ, हमारे बहना है यहाँ पे, डबल बेडरूम के चक्कर में 10 साल हमारा चला गया और आने वाले 20-30 साल में भी डबल बेडरूम नहीं मिलेगा, नहीं मिल सकता, सरकार दे नहीं सकता. ये पहाड़ को खोलो बोले तो होता क्या? नहीं होता. इसीलिए मैं गुजारिश करता हूँ, थोड़ा मेहनत करके 50 गज का जमीन खरीद लीजिए, आपको 5 लाख रुपया सरकार से आपके अकाउंट में आएगा. आप इत्मीनान से अपना जबरदस्त आलीशान घर बनाइए, वो डबल बेडरूम से अच्छा रहेगा. आप डबल बेडरूम जो पिछला सरकार बनाए जाके हम पिलर को हिलाए तो हिल रहा है, झूले के जैसा हिल रहा है, पता नहीं वो घर में जो रहने वाले कब गिरता कब नहीं गिरता, खुदा ना खास्ता कुछ हो जाए. मगर अपनी मेहनत से जो सरकार ने आपको सपोर्ट दे रहा है 5 लाख रुपया, आप मेहनत से अपना घर खुद बनाओ, वो 50 साल 60 साल ऐसे ही रहेगा. इसलिए मैं आपको और एक बार रिक्वेस्ट करता हूँ, जितने भी लोग है ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా అక్కలు చెల్లెండ్లు, ఇండ్లు లేవో లేదా పాడుబడ్డ ఇండ్లు ఉంటే లేదా పెంకుటిల్లు ఉంటే వాటిని ఇందిరమ్మ ఇండ్లుగా మార్చుకొని గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల రూపాయలతో దాన్ని పక్కా చేసుకోండి. ఎప్పటికీ కూడా ఆ ఇల్లు ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. మీరు కొంతమంది బేస్మెంట్లు కట్టుకున్నారు, బిల్లులు వస్తా ఉన్నాయి,
అందరికి సీరియల్ నెంబర్ ప్రకారం ఒక్కొక్కటి బిల్లు వస్తాయి. आपके वार्ड में कितना हुआ? 27 घर सैंक्शन हो गए. कितना चालू हुआ? मैक्सिमम होगा 25 कंप्लीट होगा. 25 होगा. बिल आ गया क्या? बेसमेंट वाला काम भी आ गया. आ गया. फर्स्ट इंस्टॉलमेंट आया. आ गया 1 लाख. अच्छा. तो उसके बाद अब दीवार खड़ा करने के बाद फिर एक इंस्टॉलमेंट आएगा, छत गिरने के बाद और एक इंस्टॉलमेंट आएगा. ऐसा इंस्टॉलमेंट में आप 6 महीने में पूरा घर बना सकते हैं. अभी हजारों घर बन रहे गांवों में, शहरों में. लाखों मजदूरों को काम मिल रहा है.